మూమెంట్కి ప్రధాన కారణం ఈరోజు మనం చెప్పుకుంది అంటే ఇన్ని రోజులు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని సినిమా ఓటీటీలో వస్తుందని అనుకున్నారు. బట్ కాదు, థియేటర్స్లో రాబోతోంది. March 6న మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో ఈ టీం పలకరించబోతున్నారు అనేది తెలియజేయడానికి ఈరోజు ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాని బన్నీవాసు గారు అలాగే నంది వంశపాటి గారు ఈ సినిమాని మనందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ శివాజీ గారి గురించి ఎంత చెప్పాలి, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాయి, సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ సార్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ జనరేషన్స్ అందరికీ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో 90s కానీ, దండోరా కానీ, బిగ్ బాస్లో కానీ, అండ్ ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసనిలో ఒక ప్రామిసింగ్ క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో March 6న మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో పలకరించబోతున్నారు. అండ్ లయ గారిని కూడా సెకండ్ ఇన్నింగ్స్లో సెకండ్ ఫిల్మ్ రైట్ మామ్ దిస్ వన్ ఎస్ తమ్ముడు తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ హీరోయిన్గా ఫస్ట్ ఫిల్మ్ ఎస్ తమ్ముడులో నిజంగా సిస్టర్ రోల్ చేశారు. ఇప్పుడు హీరోయిన్గా తనకి ఇది మొదటి సినిమా. సెకండ్ ఇన్నింగ్స్లో ఆవిడ కూడా మంచి ఏమంటారు ఒక హస్బెండ్ని ఎంత క్రిమినల్ ఆలోచనలతో తయారు చేస్తారనే విధంగా కనిపించబోతున్నారు. షాక్ ట్రీట్మెంట్లు అవి ఇవి అన్నీ ఇచ్చి కూడా భయపెడుతున్నారు. ఆ విధంగా ఉండబోతుందన్నమాట. సో రికీ ప్రెజెంట్స్ ఈటీవీ విన్ ఒరిజినల్ ఫిల్మ్స్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై శివాజీ గారు ప్రొడ్యూసర్గా అండ్ యాక్టర్గా అండ్ సుధీర్ శ్రీరామ్ గారి రిటర్న్ అండ్ డైరెక్షన్లో ఆయనకి ఇది డెబ్యూ ఫిల్మ్. అండ్ శివాజీ గారు, లయ గారు, రోషన్ రాయ్ ఆల్రెడీ 90sలో చూసాం. మిగిలిన సినిమాస్లో కూడా మిగిలిన మూవీస్ అన్నింటిలో కూడా ఎంతో ప్రామిసింగ్ యాక్టింగ్తో మనల్ని అందరినీ తను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. అలాగే అలీ గారు, ధనరాజ్ గారు, ప్రిన్స్ గారు, ఇమాన్యుయల్ గారు వీళ్ళందరూ కూడా కలిసి మనల్ని అందరినీ కూడా March 6న ఈ సినిమాతో ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ని రంజిన్ రాయ్ గారు, అలాగే డిఓపి రిత్విక్ రెడ్డి గారు, ఎడిటర్ బాలు మనోజ్ గారు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా వర్క్ చేశారు. సో మనం ఆల్రెడీ ట్రైలర్ చూసినట్లయితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ అలాగే ఒక క్రైమ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా కనిపిస్తోంది. మనకి ఒక ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో మమ్మల్ని అందరినీ కూడా ఈ టీం పలకరించబోతుంది. లేట్ లేకుండా టీం అందరినీ కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఎస్ థ్యాంక్ యూ. అండ్ ముందుగా కమెడియన్ ఇమాన్యుయల్ గారు మాట్లాడతారు. ఫస్ట్ మీతో అంటే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనేసి, లేకపోతే మీరు మొత్తం శివాజీ గారి తర్వాత మాట్లాడతారా? నిజంగా నన్ను అనుకుంటున్నారా లేదు మొదట మీతోనే మీ స్పీచ్తో? హలో, మీకు ఎవరో గట్టిగా చెప్పినట్టున్నారు ఫస్ట్. ఈ బాబాయ్ ఫస్ట్ సెంటర్లో నించోబెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ఇమాన్యుయల్ అండి. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూషణలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ ఇది చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఎంటర్టైనింగ్ రోల్ రాశారు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీ అందరిని నవ్విస్తుంది. నా ఒక్క క్యారెక్టరే కాదండి, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని ఉన్న ప్రతి ఒక క్యారెక్టర్ మీ అందరినీ హ్యాపీగా నవ్వుకునేలా చేస్తుంది. అండ్ సూపర్ అంటే సూపర్ ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టరు. అండ్ శివాజీ అన్న లయ గారి కాంబినేషన్లో చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వాళ్ళతో అంత పెద్ద వాళ్ళతో చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మీరు లయ గారు ఎరగొట్టేశారండి. నేను చూశాను. బట్ సూపర్ అంటే సూపర్ చేస్తారు. పర్ఫెక్ట్ కంబ్యాక్ మేడం మీకు ఇది. ఈ సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన సుధీర్ అన్నకి అండ్ శివాజీ అన్నకి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ March 6న ఇది థియేటర్స్కి రాబోతుంది. బేసిక్గా ఫస్ట్ ఓటీటీ అనుకున్నారు, లేదు ఇది థియేటర్లో చూస్తేనే ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి నమ్మి ముందుకొచ్చి ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో March 6న అందరు తప్పకుండా మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాన్యుయల్ గారు. ఇప్పుడు డైరెక్టర్ సుధీర్ గారు మాట్లాడతారు. సుధీర్ శ్రీరామ్ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. సో చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అందరిని ఇలా కలిసినందుకు. యాక్చువల్గా అది ఓటీటీకి సినిమా వెళ్తుంది అనుకున్నప్పుడు ఒక మిరాకిల్ లాగా అనిల్ రావిపూడి గారు చూడటం, సో లేదు ఇది ఖచ్చితంగా థియేటర్లో వేస్తేనే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం. సో దాని తర్వాత అది చెప్పగానే సాయి గారు, నితిన్ గారు ఒప్పుకోవటం, శివాజీ గారు ఒప్పుకోవటం, సో ఫైనల్గా బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు ఇద్దరు ముందుకొచ్చి దీన్ని థియేటర్లో ఇచ్చడం అంటే అన్నీ ఒకసారిగా ఒక మిరాకిల్ లాగా ఒక కమన్ కోలాగా అయిపోతున్నాయి. సో కొంచెం నిజంగా ఇప్పుడు నర్వస్గా ఉందండి నాకు థియేటర్ ఇది అవుతున్నప్పుడు. సో యాక్చువల్గా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కానీ నాకు ఎప్పుడు ఇది అనిపించలేదు, కానీ కొంచెం ఓవర్ జాయ్ నిజంగానే ఆ ఫీలింగ్లో అయితే ఉన్నాను.
అండ్ యాక్చువల్గా మనకు ఇండస్ట్రీలో ఒక మాట ఉంటుంది, సినిమా దానికి ఏది కావాలో అది చేసుకుంటుంది అని. సో అది ఆర్టిస్ట్ పరంగా కావచ్చు, రైటింగ్ పరంగా కావచ్చు, టెక్నీషియన్స్ పరంగా కావచ్చు. సో అలా ఈ సినిమా థియేటర్స్ కావాలి అనుకుందేమో, అలా మంచి కంటెంట్ ఎత్తుకుంటూ థియేటర్సే వచ్చాయి. సో ఈరోజు దానికి మెయిన్ కారణమైన బన్నివాస్ గారు సార్ థ్యాంక్ యూ, వంశీ గారు థ్యాంక్ యూ సార్. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం. సో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్రీ రిలీజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధీర్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది అందరూ పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఫిలిం జర్నలిస్టులకి అందరికండి. మా ఈ సినిమాలని ప్రజల వద్ద చేర్చేది మీరే. మాకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ, మా సినిమాలు బాగున్నా బాగాలేకపోయినా మీరు దగ్గరుండి చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫిలిం జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ అందరికీ. ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ మాకు మాత్రం చాలా బలంగా మీ సపోర్ట్ ఉంది, చాలా బలంగా మీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సాంప్రదాయని సుప్ని శుద్ధపూసని సినిమా శివాజీ గారు, లయ గారు ఆఫ్టర్ సో లాంగ్ టైం వాళ్ళు చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా ఒక మంచి క్రైమ్, ఫ్యామిలీ, థ్రిల్లర్, కామెడీ సినిమా. ఇది మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఈ సినిమా వాసు గారు, వంశీ గారితో ప్రజెంట్తో మీకు ముందుకు రాబోతుంది. March 6 ఇన్ థియేటర్స్. ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. ఇప్పుడు మైక్ ఇస్తారా? మైక్ కావాలా? థ్యాంక్ యూ. అండ్ సక్సెస్ఫుల్ టు యూ. అండ్ వంశీ నందిపాటి గారు, బన్నివాసు గారు వాళ్ళిద్దరూ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ముందుగా వంశీ నందిపాటి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా. మా ఇంట్లో మా ఆవిడతో కంటే ఎక్కువ మీ అందరితోనే ఎక్కువసేపు నేను ప్రతిరోజు బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి కలుస్తూ ఉన్నా. సో బట్ హ్యాపీ ఫర్ దట్ బికాజ్ ఐ ఆల్వేస్ సే యూర్ ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అదే వాళ్ళకి తెలుసు అది. ఓకే. సో మిస్ అమ్మ, అదిరిందయ్య, చంద్రం, ఇంకేమున్నాయి సార్, టాటా బిర్లా, మధ్యలో లైలా. అంటే ఆ తర్వాత మళ్ళా అదే మన అందరిని అలరించిన హిట్ కాంబినేషన్ మన శివాజీ గారు, లయ గారు ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సార్ నాకు కుళ్ళుగా ఉంది కొంచెం మీ ఇద్దరిని చూస్తుంటే. ఎందుకంటే నేను అప్పుడేదో చిన్నవాడిలా ఉండేవాడిని. ఇప్పుడు నాకు మీసాల గడ్డలు మెరిసిపోయినాయి, కానీ మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. అండ్ లయ గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆమె. సో బట్ అదే సో కమ్బ్యాక్ అంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్తో నేను అసోసియేట్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అలవాటు అది. ఓ మై గాడ్, నో కట్అవుట్స్. ప్రాణం ఇచ్చేస్తాం మేడం కోసం కావాలంటే. ఓకే, ఎనీవే, సాంప్రదాయని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్ యాజ్ సాయి సెడ్. అండ్ ఈటీవీ వాళ్ళు వేరు, మేము వేరు కాదు. సో మా సినిమాలు అంటే వాళ్ళే, వాళ్ళ సినిమాలు అంటే మాయే. సో ఈటీవీ వాళ్ళు చేసిన సినిమా అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అటువంటి సినిమా మళ్ళీ ఈ సినిమా. అండ్ మేము ఈ సినిమాని ప్రజెంట్ చేయటం, మేము అందరి ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ శివాజీ గారు ఎరగదీశారు. అలాగే రోషన్ బుడ్డోడు క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అండ్ మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడు. అండ్ ఇంకా మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాము. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద, యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ ఎనీవే, వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ అ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే.
కాదు, ఇంతకు ముందు Thank you. ఇండస్ట్రీలో స్పీచెస్ అంటే ఒకరిద్దరు పేర్లు వచ్చేవి. ఇప్పుడు ఆ స్పీచెస్ లిస్ట్ లో మీరు కూడా జాయిన్ అవుతున్నారనమాట. ఇంకా అదేం లేదు, ఈ రోజుకి చాలా రండి నెక్స్ట్ థ్యాంక్ యూ. ఎస్